రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అలా చూస్తా ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని చూశాను. అఫ్ కోర్స్ మీ అందరికి అది పరిచయం కావచ్చు. ఫర్ మీ చాలా రోజుల తర్వాత ఆ కంటెంట్ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే ఒక అప్లికేషన్ ఉంది, అందుట్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఇంట్రడక్షన్, ఆయన ప్రోడక్ట్ గురించి చెప్తాం. ఏంటి అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 30,000 పాస్టర్స్, మెగా చర్చ్ పాస్టర్స్ ఆర్ యూజింగ్ అవర్ టూల్. ఏంటి టూల్ అంటే 5 minutes లో మీరు మీ సర్మన్ ని రెడీ చేసుకోవచ్చు. యూజువల్ గా ఇట్ విల్ టేక్ 2 days 3 days, మాక్సిమం మినిమం అయితే 1 day పడుతుంది. కానీ మా యాప్ యూజ్ చేసుకుంటే ఒక 5 minutes లోనే మీరు మీ ప్రెజెంటేషన్, పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ క్రాస్ రిఫరెన్సెస్, మంచి టైటిల్స్, బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ తోటి మీరు సర్మన్ అంతా మీరు పొందుకోవచ్చు. మోర్ దెన్ 30,000 పాస్టర్స్ ఇది ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుని చక్కగా వాడుతా ఉన్నారు అని చెప్పినప్పుడు ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ చాలా క్విక్ బౌన్సర్ లాగా అనిపించింది. అయితే నా నా ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, సో ఇలాంటి టూల్స్ వాడతా వేదికల మీద నుంచి వాక్యం చెప్తున్నప్పుడు జరిగే ప్రమాదం ఏంటి? అసలు అలాంటి అప్రోచ్ ని ఏమనాలి? ఒకటి, దానివల్ల సంఘానికి జరిగేటువంటి నష్టం ఏంటి? కాపరిగా తన మీద రాబోయేటువంటి నేరారోపణ ఏంటి? ఇది ఒక పక్కన మాట్లాడుతూనే, రెండో పక్కన నా ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర నుంచి నాకు సహాయం కావాల్సింది ఏంటంటే, ఒక సంఘ కాపరి, దట్ కుడ్ బి చర్చ్ పాస్టర్ ఆర్ యూత్ లీడర్, లేదంటే సండే స్కూల్ టీచర్, ఎవరైనా కూడా ఒక వాక్యం ఒక అరగంట సేపు మాట్లాడాలి అని సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ అప్రోచెస్ ఏంటి? సో ఈ రెండు సైడ్స్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ. సెకండ్ ఏంటి అంటే, ఇప్పుడు నాకే ఒక చోట వాక్యం చెప్పాలి అని చెప్పి అవకాశం వచ్చినప్పుడు యూజువల్గా ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, దానికోసం ఎంత శ్రమ పడాలి, ఎంత క్యాజువల్ అప్రోచ్ కాకుండా ఎలాంటి అప్రోచ్తో వెళ్ళాలి, ఆ ఆపర్చునిటీని ఎలా కన్సిడర్ చేయాలి, నా సిద్ధపాటు ఎలా ఉండాలి? బేసికల్గా దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ. అంటే అసలు ఫస్ట్ ప్రసంగం అంటే ఏంటనేది మనకి అర్థం కావాలి. ప్రసంగం అంటే నా ఒపీనియన్స్ని చెప్పటం కాదు, ఒక ఒక టెక్స్ట్ని తీసుకొని వెళ్ళి నాకేమనిపించింది అనేది చెప్పటం కాదు ప్రసంగం అనేది. ఇట్ ఈస్ ఎ ప్రాఫెసీ, అది ప్రవచనం. నేను ఈ ప్రవచనం అనేటువంటి పదాన్ని క్వాలిఫైడ్ సెన్స్లో వాడుతున్నాను. ఎలాంటి, నేను జాగ్రత్తగా వినండి నేను చెప్పేటువంటి మాటని. మన దృష్టిలో ప్రవచనాలు అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరుగుతాయని చెప్పడమే ప్రవచనాలు మన దృష్టిలో. లేకపోతే వాళ్ళు ఎలాంటి కారు కొనుక్కుంటారా, ఉద్యోగం వస్తుందా లేదా, లేకపోతే వాళ్ళ కడుపు నిప్పు ఉందా లేదా, వాళ్ళ పర్సులో డబ్బులు ఎంత ఉన్నాయి, వాళ్ళ క్రెడిట్ కార్డులో నెంబర్లు ఏంటి. సో ఇట్లాంటివి మనం ప్రవచనాలు అని అనుకుంటాం. కానీ ప్రవచనం మనం ఇంతకు ముందు చూసాం ఆల్రెడీ. ప్రవచనం అంటే ఏంటంటే దేవుని వాక్యంతో సంఘాన్ని సంధించడం. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని వాక్యంతో సమాజంలో కూరుకుపోయినటువంటి, సమాజం చేత చుట్టబడినటువంటి, సమాజం ప్రవేశించగలిగేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడటమే ప్రవచనం అంటే. సో సమాజంలో చాలా విలువలు ఉంటాయి. సమాజం కొన్నిటిని విలువైనటువంటివిగా ఎంచుతుంది. అవి చాలాసార్లు వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. వాక్యపు విలువలకి సమాజపు విలువలకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సంఘం ఏం చేస్తుందంటే సమాజపు విలువలే నిజమైనటువంటి విలువలేమో, ఎందుకంటే అందరూ ఇవి విలువైనటువంటిగా ఎంచుతున్నారు కాబట్టి అవే నిజమైనటువంటి విలువలేమో అని చెప్పేసి కొట్టుకుపోవడానికి ప్రయత్నిస్తారు. కొట్టుకుపోరు. అప్పుడు ఏమవుతుందంటే సంఘానికి సమాజానికి మధ్యలో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. సంఘం సమాజం ఒకటే రకంగా ఉంటాయి. సంఘం సాక్ష్యాన్ని కోల్పోతుంది, సమాజం చీకట్లో ఉంటుంది. సంఘం వెలుగుగా ఉండాల్సినటువంటిది కూడా చీకటిమయమైపోతుంది. సమాజం పాడైపోతుంది,
సంఘం ఉప్పులాగా ఉండాల్సినటువంటిది ఉప్పు సారాన్ని కోల్పోయింది, కాళ్ళ కింద వేయటానికి తప్పితే ఇంకెందుకు ఉపయోగపడినటువంటి మట్టిలాగా తయారైంది, ఇసుకలాగా తయారైంది సంఘం. ప్రసంగం అంటే ఏంటంటే ఈ నేపథ్యంలో సంఘాన్ని వాక్యపు విలువల్ని ఎత్తి చూపించటం, వాక్యపు విలువల వైపు సంఘాన్ని ఆకర్షించటం, వాక్యపు విలువలతో సంఘానికి స్నానం చేయించటం, వాక్యపు విలువలతో సంఘానికి భోజనం పెట్టటం, నరిష్మెంట్ ఇవ్వటం. ఇది ప్రసంగం అంటే. నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను. సమాజంలో ఇప్పుడు బాగా మన సమాజంలో బాగా ప్రాబల్యంలో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే, ఈ విశాలమైనటువంటి సోషల్ మీడియా అనేటువంటి ఒక 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 మహాసముద్రంలో నీ ఉనికిని చాటుకో, నువ్వెవరో చూపించుకో. సో దానికోసం ఏ పనన్నా చేయి, ఎలాగైనా మాట్లాడు, కాంట్రవర్సీస్ని క్రియేట్ చేయి, అందరూ నీ వైపు చూసేటట్లుగా నీ థంబ్నెయిల్స్ పెట్టు. ఆ థంబ్నెయిల్స్ నువ్వు లోపల మాట్లాడేటువంటి కాంటెంట్తో ఏ విధమైనటువంటి, లేకపోతే లోపల మాట్లాడేటువంటి కాంటెంట్ కానీ లోపల నువ్వు చేసేటువంటి పనితో ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా సరే, నువ్వు థంబ్నెయిల్ని ఆకర్షణీయంగా పెట్టు, అనేకమైనటువంటి వ్యూస్ని సంపాదించు. ఆ వ్యూస్లో నువ్వెవరు అనేటువంటిది జనాలకి తెలియజేసుకో. అది నీ ఉనికి. నంబర్ ఆఫ్ వ్యూస్, నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, అదే నీ ఉనికి, నీ ఐడెంటిటీ. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే 1960s నుంచి మొదలైనటువంటి సెక్షువల్ రెవల్యూషన్లో ఏదైతే ఉందో, అక్కడి నుంచి జనాలు వాళ్ళని వాళ్ళు సెక్షువల్ బీయింగ్స్గా పరిచయం చేసుకోవటం మొదలుపెట్టారు. అంటే ఒక 150 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితము ఐఎమ్ ఏ హోమోసెక్షువల్, ఐఎమ్ ఏ హెటరోసెక్షువల్, ఐఎమ్ ఏ బైసెక్షువల్ అని జనాలు మాట్లాడుకునే అవకాశం లేదు ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు సెక్షువల్ బీయింగ్స్గా ఐడెంటిటీ అనేటువంటిది పరిచయం చేసుకోలేదు అప్పుడు. సెక్షువాలిటీ అనేటువంటిది ఐడెంటిటీ, వాళ్ళ ఉనికితో మిళితమైనటువంటిది అనేటువంటిది లేదు ఆ టైంలో. కానీ సెక్షువల్ రెవల్యూషన్ ఎప్పుడైతే మొదలైందో, జనాలు వాళ్ళని వాళ్ళు సెక్షువల్ బీయింగ్స్గా, వాళ్ళ యొక్క ఉనికే సెక్షువాలిటీతో ముడిపడి ఉన్నట్టుగా, సెక్షువాలిటీయే వాళ్ళ ఉనికిగా అనేటువంటిది పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు. అందుకని ఈ రోజుల్లో మనకు అనిపించేటువంటి మాట ఏంటంటే హోమోసెక్షువల్, బైసెక్షువల్, హెటరోసెక్షువల్. ఎవరు నువ్వు అంటే నేను హోమోసెక్షువల్, లేకపోతే నేను హెటరోసెక్షువల్, నేను బైసెక్షువల్. అర్థమవుతుందని నేను చెప్పేది. కానీ ఇప్పుడు మనం అడిగితే అది ఇంకొంచెం ముందుకెళ్ళింది. సెక్షువాలిటీ అనేటువంటిది ఒక మీన్స్. నేను ఒక యూట్యూబర్ని. హూ ఆర్ యూ? ఐఎమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ ఏ యూట్యూబర్. అర్థమవుతుందని నేను మాట్లాడేది. అంటే సోషల్ మీడియాలో నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి ఉనికే నీ నిజమైనటువంటి ఐడెంటిటీ. ఇది ప్రపంచంలో ఇది ఇది జరుగుతున్నటువంటి తీరు ప్రస్తుతానికి. సో ఈ నేపథ్యంలో మనకి నేను ఇందాక చెప్పినట్టుగా నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నంబర్ ఆఫ్ వ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాంటి డేంజర్కి దారితీస్తుంది? ఉనికి అనేటువంటిది మనం వాక్యం మీద యేసు ప్రభు ద్వారా మనకు లభించినటువంటి ఉనికి కాకుండా వేరొక ఐడెంటిటీని, వేరొక ఉనికిని గనక మనం స్వీకరిస్తే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? ఇంతకు ముందు మనం చూసాం, రకరకాలైనటువంటి ఉనికిల్ని మనుషుడు తనకు తాను ఆపాదించుకున్నప్పుడు అది ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి, భయానకమైనటువంటి పరిస్థితులకు దారితీసి లాస్ట్కి ఆ మనిషినే క్రష్ చేసేసిందే అనేటువంటిది మనం చూసి, ఇప్పటి రోజుల్లో మనం ఇలాంటి ఉనికిని తయారు చేసుకుంటే కూడా అలాంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రవచనాత్మకంగా మాట్లాడి
కాబట్టి వాక్యం దగ్గరకు మనం తెచ్చుకుందాం, వాక్యం మనకి ఇచ్చినటువంటి ఉనికితో మనం మనం అలాంటి ఉనికిని మనం తొడుక్కుందాం అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది ప్రసంగం. అంటే మీకు అర్థమవుతున్నట్టుంది నేను చెప్పేది. సమాజపు విలువలు, వాక్యపు విలువలు రెండూ కూడా కంటెన్షన్తో ఉంటాయి. ప్రసంగం ఏం చేస్తుందంటే సమాజపు విలువలు ఎందుకు డేంజర్, అవి వాక్యపు విలువలు ఎందుకు మనకి శ్రేయస్కరం, సంఘం ఏ విధంగా చూపు పక్కకి మలచకుండా, కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా వాక్యంలో ఉన్నటువంటి విలువలకి ఏ విధంగా కట్టుబడాలి, వాక్యంలో ఉన్నటువంటి విలువలతో ఏ విధంగా విలువల్ని ధరించుకోవాలి అనేటువంటి విషయాల్ని బట్టి సంఘాన్ని ఆకర్షిస్తూ, సంఘాన్ని మోటివేట్ చేసేటువంటి, సంఘానికి దేవుని యొక్క కృపను అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం ప్రసంగం. అలాంటి ప్రసంగాన్ని రిఫ్లెక్ట్ చేసుకోకుండా, అలాంటి ప్రసంగాన్ని ఆలోచించకుండా, బయట ఎవరో పెట్టినటువంటి 5 నిమిషాలు 10 నిమిషాల ప్రిపరేషన్ మెటీరియల్ని మనం తెచ్చుకొని దాన్ని మనం ప్రసంగంలాగా చెప్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చేమో మనం, కానీ ఇన్ఫర్మేషన్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అది చాలా డేంజరస్ పని. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ యాక్చువల్లీ టు గివ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ప్రీచింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టు. సో అందుకనే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభువా నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చి నీ వాక్యం ద్వారా, నేను ఎక్కడైతే సరి చేసుకోవాలో నాకు సహాయం చేయి, ఎక్కడైతే నేను బయట నాకు కనిపించేటువంటి పోకడల వైపు నేను వెళ్తున్నానో, నా విలువలు ఎక్కడైతే వాక్యంతో వాక్యాన్ని ప్రతిబింబించకుండా ఎక్కడైతే లోకాన్ని ప్రతిబింబిస్తున్నాయో ఆ ఏరియాస్లో నన్ను సంధించి ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను 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 కడుగు, నన్ను శుద్ధి చేయి, నేను చాలా కడు దుర్మార్గుణ్ణి, కడు అపవిత్రుణ్ణి, నన్ను మన్నించు అని ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని మనం జీవితానికి మనం అన్వయించుకొని అప్పుడు దాన్ని మనం బయటకు తీసుకెళ్లి ప్రసంగంగా చెప్పటం. సో దాన్ని అంతా షార్ట్ సర్క్యూట్ కనుక చేస్తే మనకు డేంజర్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఉంది, విలువలు లేవు. ఎలాంటి మాటలు వస్తాయంటే, ఈరోజు ఒక్క నిమిషం వాక్యాన్ని తీసి పక్కన పెట్టానా నేనంటే ఏంటో చూపిస్తా మీకు. వాక్యం అనే ఖడ్గంతో మతోన్మాదుల తలలు నరికినటువంటి బ్రదర్, వాక్యంతో దరువేసినటువంటి బ్రదర్ మతోన్మాదులకి, యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పందులకు వాక్యంతో సమాధానం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలిగినటువంటి వీడియోస్ ఇవన్నీ. దర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ దేర్. ఒక పైశాచికమైనటువంటి క్రైస్తవ్యం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, బయట వాళ్ళని తిడతాను కాబట్టి మీకేం ధోకా లేదు, బయట వాళ్ళని నేను తిడతాను, యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేచినటువంటి వాళ్ళని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, వాళ్ళని బూతులు మాట్లాడినా సరే వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి వాళ్ళని అట్లాగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి సంస్కృతిని ఫస్ట్ అల్లుతారు, వాళ్ళకి తెలియకుండానే. వాళ్ళు కావాలని చేస్తున్నారని నేను అంటలేదు. ఒక రకమైనటువంటి ఒక అశుద్ధమైనటువంటి భాషతో సంబంధించినటువంటి సంస్కృతిని అల్లుతారు. ఆ సంస్కృతి మనం పీల్చేటువంటి గాలి మొత్తాన్ని యాక్చువల్గా ఆవరించిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే, సంఘం లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ భాషతో తిట్టినప్పుడు ఎవ్వరికి చీమగుట్టినట్టుగా కూడా ఉండదు. అంటే అశుద్ధమైనటువంటి భాష, మనుషుల్ని కించపరిచేటువంటి భాష,
ఒక రకమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి విలువ సంఘం లోపల కూడా చొరబడినప్పుడు ఎవరికి అసలు యాక్చువల్గా గ్రహించను కూడా గ్రహించలేరు. ఎందుకో తెలుసా? అది బయట ఆల్రెడీ మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాం. అంటే నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే ప్రకాష్, ఇన్ఫర్మేషన్గా గనక వాక్యాన్ని తీసుకొని చెప్తే, ట్రాన్స్ఫర్మేషన్ గనక పక్కన పెడితే, ఒక నాసి రకమైనటువంటి ఎథికల్ సిస్టమ్ని, ఎథికల్ ఎకో సిస్టమ్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. నైతిక విలువలు లేనటువంటి అనైతికమైనటువంటి ఒక సంస్కృతిని మనం తెలియకుండానే ఆకట్టుకుంటున్నాం, సంఘంలో స్ప్రెడ్ చేస్తున్నాం. మార్చనటువంటి వాక్యం, మార్చనటువంటి ఇన్ఫర్మేషన్ చాలా డేంజరస్, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే యాకోబు భక్తుడు అంటాడు ఆ మాట, దెయ్యాలకు కూడా తెలుసు మంచి డాక్టర్ ఏంటనేది. ఈవెన్ డీమన్స్ నో. బట్ ఇఫ్ దట్ డాక్టరీన్ డస్ నాట్ చేంజ్ యూ, వాట్ ఈస్ ద యూస్? సో అందుకనే when we are going there, let's put good work. Let's spend some time. This is my regret all the time also. I'm very afraid of myself. మీ ముందు నేను ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని. ఏంటంటే, in the midst of all the busyness that I have, ఎందుకో నేను ప్రసంగం చేసే ముందు లేకపోతే బోధించే ముందు స్పెండ్ చేయాల్సినంత టైం నేను స్పెండ్ చేయలేకపోతున్నానా అనేటువంటి భయం ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. టిమ్ కెల్లర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి చూశాను ఏంటంటే, ఒక ప్రసంగాన్ని ప్రసంగించేటప్పుడు 5 వారాలకు ముందే ఆ ప్రసంగం అయిపోతుందట వాళ్ళకి. ఒక్కొక్క ప్రసంగం మీద 40 గంటల పైన పనిచేస్తారట. ఎందుకు అంత అవసరం ఏంటి? ఇట్ ఈస్ అ డీప్ రిఫ్లెక్షన్. ఇన్ఫర్మేషన్ ఏముంది, 4 కామెంటరీలు ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది మనకి. ఈ వచనం ఏంటి, ఆ వచనానికి అర్థం ఏంటి, మనం ఇమీడియట్ గా చక్కగా నోట్స్ రాసేసుకోవచ్చు. కానీ అది నా సోల్లో, నా అంతరంగంలో దిగాలి, లోపల ఉన్నటువంటి కలుగుని కడగాలి. సో నేనేమంటున్నానంటే, అది జరగాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. అది రెడీమేడ్ మెసేజెస్ ఎట్లాంటివి అంటే, రెడీమేడ్ ఫుడ్ లాంటివే, ఫాస్ట్ ఫుడ్ లాంటివి. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఎందుకంటే కాంట్రవర్సీస్, సెన్సేషన్స్ ఇస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచివి కాదు అవి. ఎందుకంటే తొందరగా అయిపోవటానికి దాన్ని రకరకాలైనటువంటి ప్రిజర్వేటివ్స్తో చేసేయచ్చు దాన్ని. సో తొందరగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో ఫ్రెష్గా ప్రిపేర్ చేయడం కాదు, ఆల్రెడీ ఆ ఫ్రోజన్లో ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి, అన్ని రకరకాలైనటువంటి తీసుకొచ్చి మనకి ఫాస్ట్ ఫుడ్ని ఇచ్చేస్తారు. అట్లా ఇట్స్ వెరీ టేస్టీ. సెన్సేషనల్ మెసేజెస్ లాగా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని లోకం కని విని ఎరుగని రీతిలో ఈ వాక్యాన్ని బోధించినటువంటి బ్రదర్ సాయికృష్ణ గారు. ఎంత బాగుంది వినటానికి. ఎంత దుర్మార్గం కానీ అది. ఒక ఆల్టర్నేటివ్ సొసైటీని క్రియేట్ చేయాలి. సమాజం ఉనికి వెనకాల పరిగెత్తి 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 అది ఎండమావి లాంటిది. అది ఎంత వెళ్ళినా సరే అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ అసలు యాక్చువల్గా నీళ్లు లేవు అక్కడ అని అలసిపోయి, నిజంగా నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని యాక్చువల్గా అటు ఇటు తిరిగి చూసిన తర్వాత సంఘం కనిపిస్తుందా నీళ్ల జారు పట్టుకొని, లేకపోతే సంఘం కూడా రేసులో ఉందా వాళ్ళతో పాటు ఆ ఎడారిలో పరిగెత్తడానికి? వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. సంఘం లోకపు విలువలకి ఆల్టర్నేటివ్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి.
ఐ ఫీల్ వెరీ సారీ. సమ్ టైమ్స్ ఒకసారి ఒక ఆయన వచ్చారు. సో ఆయన, నేను ఏసన్న గారు రైట్ హ్యాండ్ అండి, అది ఇది అని చెప్పారు. బట్ రైట్ హ్యాండ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ అయినా ఇదండి మా చిన్న బైబిల్ స్టడీ ఇది, మేము కలిసి ఇక్కడ వాక్యం చదువుకుంటాం, మీరు కూడా కూర్చోండి వినండి అని. ఆ రోజు మ్యారేజ్ మీద నేను టీచ్ చేస్తున్నాను. మ్యారేజ్ మీద టీచ్ చేసిన తర్వాత ఆయన అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి ఫస్ట్ మాట ఆయన నాతో అంది ఏంటంటే, అసలు దీంట్లో నుంచి 5 ప్రసంగాలను మనం యాక్చువల్గా 5 ప్రసంగాల మెటీరియల్ ఇచ్చారండి, 5 ప్రసంగాలను మనం మాట్లాడుకోవచ్చు, ఎన్ని ఎన్ని చోట్ల మాట్లాడుకోవచ్చు అని. దిస్ మ్యాన్ 6 నెలలు వాళ్ళ భార్యను వదిలేసి వేరే దేశాలకు రావటం, అక్కడ పరిచర్య చేస్తున్నానని చెప్పటం. 6 మంత్స్ అక్కడ ఆయన పాస్టర్ అని చెప్తారు పలానా ఊళ్ళో, కానీ ఆ సంఘం ఏమవుతుందో, ఆ సంఘానికి ఏంటి పరిస్థితి, అక్కడ ఎవరు ఎవరు బోధిస్తారు, ఏమీ లేదు. బట్ హీ ట్రావెల్స్, హీ కమ్స్ టు ద యుఎస్ అండ్ దెన్ హీ స్టేస్ హియర్ ఫర్ 6 మంత్స్. వాట్ ఆర్ వి సేయింగ్ రియల్లీ? ఐఎమ్ నాట్ వైఫ్తో స్పెండ్ చేయటం, లేకపోతే పిల్లలు, హై స్కూల్కి వెళ్ళే పిల్లలు, కళాశాలకు వెళ్ళే పిల్లలు ఒకవేళ ఉంటే 6 మంత్స్ నా absence లో వాట్ ఆర్ దే లెర్నింగ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద చర్చ్? నా సంఘానికి నేనేం చెప్తున్నాను? సో ఐ వాంట్ టు సే, అందుకని ఏమంటానంటే, సంఘం ఒక ఆల్టర్నేటివ్ సొసైటీని క్రియేట్ చేయాలి, ఒక ఆల్టర్నేటివ్ ఎథికల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. అందులో ప్రసంగం చాలా ముఖ్యమైనటువంటిది. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద బ్రిడ్జ్. జాన్ స్టార్ట్ అందుకనే ఆ మాట అంటాడు ఏంటంటే, బిట్వీన్ ద టూ వరల్డ్స్ అని. సో వి మన ప్రసంగం 2 ప్రపంచాలకు వారధి లాంటిది. సో ఒకటి బైబిల్ ప్రపంచం, రెండోది మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం. సో ఆ 2 ప్రపంచాల మధ్యలో వారధిలాగా నేను ఎట్లా తీసుకొస్తాను, అది డీప్ రిఫ్లెక్షన్ చాలా అవసరం. ప్రసంగం చేసే ముందు ఒకటి గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎవ్వరూ కనిపెట్టలేని విషయాన్ని నేను కనిపెట్టి చెప్పడం అనేటువంటిది మనకు టార్గెట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. వాక్యం ఏం చెప్తోంది అనేటువంటిది మనం నేర్చుకోవాలి, కానీ ఆథర్ ఇంటెన్షన్ ఏంటనేటువంటి దాని మీద మనం దృష్టి సారించాలి, కానీ సెన్సేషనలిజంని క్రియేట్ చేయటం అనేటువంటిది కాదు. సెన్సేషనలిజం టీవీ 9కి ఇవ్వండి. సో లేకపోతే కొత్త కిడ్ వచ్చింది మార్కెట్లోకి ఇప్పుడు, ఆర్టీవీ అని. సో వాళ్ళకి ఇవ్వండి సెన్సేషనలిజం. ఎందుకంటే సెన్సేషనలిజం కోసం నానా గడ్డి తినడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. మనం అక్కర్లేదు, మనం నిశ్చితమైనటువంటి రిఫ్లెక్షన్ కలిగినటువంటి వాళ్ళం, సత్యానికి కట్టుబడినటువంటి వాళ్ళం, సత్యం మీద జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళం. సత్యానికి స్తంభం సంఘం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అట్లాంటి పీపుల్గా మనకి రిఫ్లెక్షన్ అవసరం. ఫాస్ట్ ఫుడ్ వెనకాల పరిగెత్తద్దు, దోక్కుపోతాయి కాళ్ళు, పడితే మొహం చిట్లిపోతుంది. వద్దు, లెట్స్ నాట్ డూ ఇట్. లెట్స్ యాక్చువల్లీ గో carefully with reflection. Okay, so this is where I would say. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ 40 hours ఒక సెర్మన్ కోసం అన్నప్పుడు, ఐ మీన్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ హీ ఫెల్ట్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.